మార్కే రెడ్డి. ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఈ ఆడియో చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ అందరూ కూడా కొన్ని లక్షల మంది ఫౌండర్స్ ఉన్నాం. అందరూ కూడా ఆన్ పేస్ ఎప్పుడు వస్తుందా, ఇంకా లేట్ అవుతుంది, ఇంకా ఏమైనా టైం పడుతుందా అని ఎన్నో అపోహలతోటి, ఎన్నో అనుమానాలతోటి, ఎన్నో భయాలతోటి కూడా చాలామంది ఉన్నారు. ఓఎస్లోకి రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఓమెయిల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆన్ పేస్ ఏమైందో తెలవని వాళ్ళు కూడా ఐడి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మేల్కొలిపి వీళ్ళందరికీ అవకాశాన్ని ఇచ్చి మార్గాన్ని చూపించి మళ్ళీ ఆన్ పేస్లో యథావిధిగా కొనసాగే విధంగా 2025కి మాత్రం ఆన్ పేస్ విజయ పతాకాన్ని మనం ఎగరైపోతున్నాం. ఆన్ పేస్ ఆర్థిక స్వేచ్ఛని మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఆన్ పేస్ ద్వారా మీరే కాదు, మీ చుట్టుపక్కల మీ ఊర్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరూ కూడా మీరు ఆర్థిక సాయంతో పాటు ఆర్థిక స్వేచ్ఛని కూడా కల్పించే ప్రథమ పౌరులుగా, ప్రథమ వ్యక్తులుగా, ఫౌండర్స్గా మీరు ఉండబోతున్నారు. మై డియర్ ఫౌండర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా, మీరు ఎవరు కూడా మీరు చిన్నబుచ్చుకోనో లేదంటే వాళ్ళు అన్నారని చెప్పి ఇట్లా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. గర్వంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉండండి. అంతేగాని ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో పెట్టి మనం పోయిన వాళ్ళలాగా జనాల్ని చూసే వాళ్ళకి ఏం పోగొట్టుకున్నాడని చెప్పి అర్థం కాక అలా కొంతమంది ఫీల్ అవుతున్నారు. మీరందరి కోసం ఒక ఆడియోని ఈరోజు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలని చేస్తున్నాను. అయితే ప్రతి ఫౌండర్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 5వ సంవత్సరం మనం నడుస్తున్నాం. ఆన్ పేస్లోకి ఎంటర్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో అయితే నేను స్టార్ట్ అయిన తర్వాత ఇది 55వ నెల. ఇన్ని సంవత్సరాల నుంచి ఆన్ పేస్ గురించి మనం తెలుసుకునే ఉంటున్నాం. ఆన్ పేస్ డెవలప్మెంట్ చూస్తున్నాం, ఆన్ పేస్ ప్రోడక్ట్లు వాడుకున్నాం, ఆన్ పేస్ టెక్నాలజీ ఏంటో చూసాం. మరి ఇవన్నీ వింటున్నాం, మన CEO గారు చెప్పేది ప్రతి ఒక్కటి వింటున్నాం. ఇంకా చాలామంది ఆన్ పేస్ మీద ఒక భయం, ఒక అపోహలు ఎన్నో పెట్టుకొని కొంతమంది అకౌంట్స్ను కూడా, ఐడీలు కూడా లాస్ చేసుకుంటున్నారు. వేరే వాళ్ళకి అమ్మేయటాలు, ఖర్చులు ఉన్నాయని చెప్పి మీరు పెట్టిన 22,000కి ఏదో కొంత లాభం ఇస్తున్నారని అమ్ముకోవటాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఒకటి, మై డియర్ ఫౌండర్స్, మనం పెట్టిన ఈ చిన్న అమౌంట్ 22,000 అమౌంట్కి ఒక ఫౌండర్షిప్ అనేది ఆన్ పేస్లో మనకి ఎప్పుడో 2020, 21, 22 టైంలో మనం తీసుకున్నాం. దాని వాల్యూ అనేది మీకు ఇంకా తెలవట్లేదు. తెలిసిన రోజున మాత్రం చాలా బాధపడతారండి. ఎవరైతే మిస్ చేసుకున్నారో ఐడిని చాలా బాధపడతారు. ఎందుకంటే ఆ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ఇన్కమ్, ఒక పెద్ద లాభం, ఒక ఆపర్చునిటీ, మంచి లాభాన్ని ఆశిస్తున్నాం. మనం ఒక మంచి పొజిషన్కి పోతాం అనేది మనకి విన్నాం ఆన్ పేస్ ద్వారా. ఇంత పెద్ద స్థాయిలో మనం ఏం చేయకుండా మనం ఇంట్లో కూర్చొని మనం ఒక మంచి పొజిషన్కి వెళ్తామని ఎన్నో మాటలు విన్నాం. సరే, అంత స్థాయికి మనం వెళ్ళాలంటే ఈరోజు మనం కష్టపడుతున్నాం. మన ఇంట్లో వాళ్ళందరం కష్టపడుతున్నాం. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వెళ్ళగలిగాం ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. బతకగలుగుతున్నాం అంతే, లగ్జరీగా బతకగలుగుతున్నామా? లేదు. కానీ ఈరోజు ఒక అకౌంట్, జస్ట్ మీరు తీసుకున్న ఒక అకౌంట్ స్టార్ట్ అయిన రోజు నుంచి మీరు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఒక మంచి స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఎంతోమంది. గ్లోబల్ లీడర్లు చెబుతున్నారు, సీనియర్స్ చెబుతున్నారు, నేను చెబుతున్నాను. మరి ఇవన్నీ వింటున్నారు. మరి లేట్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మీరు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి, మీ సహనాన్ని కోల్పోయి మీ అకౌంట్ లాస్ చేసుకుంటే ఎవరికి లాస్ అంటారు? ఇది కొన్నోడు యొక్క అదృష్టం, అమ్మిన వాళ్ళ యొక్క మీ దరిద్రం. ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళకి పెద్దమ్మ నెత్తిని కూర్చొని ఇది అమ్ము 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 అని చెప్పి అమ్మిచ్చేదాకా ఆమె దిగిపోదు, అమ్మినాక దిగిపోదు. కొనేవాడికి మాత్రం ఎత్తుక్కొని వస్తుంది. పలానా దగ్గర నీకు ఆపర్చునిటీ ఉంది, నీకు మంచి పొజిషన్కి వెళ్ళడానికి అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చి ఫౌండర్షిప్ ఐడిని, అకౌంట్ని తీసుకుంటున్నారు. ఇట్లా చేతులు మారుతున్న సందర్భాలు మేము చూసాం, వింటున్నాం కాబట్టి చెబుతున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కాపాడుకొని తినే టైంలో చివరగా ఎన్నో కథలు విని ఉంటారు మీరు, ఎంతోమంది చెబుతుంటే అదృష్టం అనేది ఎలా ఉంటుంది, దురదృష్టం అనేది ఎలా ఉంటుందని. అలాంటి టైంలో ఈరోజు అకౌంట్ని పోగొట్టుకొని చేజార్చుకుంటున్న వాళ్ళు చాలా దురదృష్టవంతులని నేను చెప్తున్నాను.
100% మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఫౌండర్ కూడా ఆల్రెడీ ఆన్ పేసివ్ దృష్టిలో అయితే మీరు అందరూ మిలియనర్సే, నో డౌట్. 100% అందరూ మిలియనర్స్ అయి ఉన్నారు. కాకపోతే అకౌంట్ రావటం లేట్ అవుతుందేమో, అకౌంట్ మనం ఆన్ పేస్ లాంచ్ అవడం లేట్ అవుతుందేమో, కానీ కంపెనీ దృష్టిలో ఆల్రెడీ ఇప్పటికే మిలియనర్స్గా ఉన్నారు ఫౌండర్స్ అందరూ. ప్రథమ వరుసలో, మొదటి వరుసలో మనం ఆన్ పేస్లో ఉన్నాం. ఇది చాలా పెద్ద టెక్నాలజీ, ఒక నూతన టెక్నాలజీ. ఇప్పుడు దాకా మార్కెట్లో మనం ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఐటీ బిజినెస్, ఏఐ టెక్నాలజీ బిజినెస్. మరి దీని గురించి ఇంకా రాలేదనే లేట్ అనే దానికి దీనికి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అన్నిటినీ కూడా ఫేస్ చేసి ఈరోజు సిఇఓ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఎంతో అమౌంట్ లాస్ చేసుకొని, కానీ మన కోసం నేను ఫౌండర్లకు మాట ఇచ్చాను, ఇంతమంది నన్ను నమ్ముకున్నారని చెప్పి దీన్ని ఎక్కడా కూడా పట్టువదలని విక్రమార్కులాగా వదిలిపెట్టకుండా ఆన్ పేస్ను మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ ఒక నూతన స్థాయిలో ఈ టెక్నాలజీ అద్భుతంగా క్రియేట్ చేసి గత 6 నెలల నుంచి అయితే ఆయనకి నిద్రాహారాలు లేకుండా దీన్ని మళ్ళీ గాలిలో పెట్టిన దాకా నిద్రాహారాలు లేకుండా పని చేసుకొని, ఆయన గతంలో పాపపులో కూడా చెప్పాడు, మీరు ఎవరేమన్నా అనుకొని నేను చేసే పని చేస్తాను. ఆయన మన ముందుకు వచ్చే నాటికి ఆన్ పేస్ అనేది ప్రతి ఒక్కరూ పబ్లిక్గా లాంచింగ్లోనే మన ముందుకు రాబోతున్నాడు. ఆయన వచ్చాడు అంటే ఆన్ పేస్ లైవ్లో పబ్లిక్ లాంచ్ అనేది మన అందరి వ్యాలెట్లో డాలర్స్ అనేది మనం చూడబోతున్నాం. అందుకని అవన్నీ ఈ 2 నెలలు కంప్లీట్ చేసుకొని పరిపూర్ణంగా ఈరోజు ఆన్ పేస్ ఒక పెద్ద స్థాయిలో మన ముందుకు రాబోతుంది. ప్రతి ఫౌండర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఆన్ పేస్ అంటే ఇలాంటి కంపెనీలో మనం ఉన్నామా, ఇంత పెద్ద అవకాశాన్ని మనం కలిగి ఉన్నామా అని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఈరోజు ఆన్ పేస్ మన ముందుకు రాబోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆన్ పేస్ ఫస్ట్ మన ప్రపంచంలోనే ఇండియాలోనే పెద్దపేట వేసిందండి ఇండియాకి. ఈరోజు ఇండియా ఫౌండర్స్ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇండియా నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. ఇండియాకి మన గవర్నమెంట్ మనకి గ్రీన్ కార్పెట్ వేసింది ఆన్ పేస్ బిజినెస్ చేసుకునేదానికి. ఆన్ పేస్కి ఏమి కావాలన్నా, ఎలాంటి లీగాలిటీస్, ఎలాంటి లైసెన్సులు, ఎలాంటి బిజినెస్ డెవలప్మెంట్కి కావాల్సిన ప్రతిదీ కూడా మన గవర్నమెంట్ అనేది, మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి గ్రీన్ కార్పెట్ వేసింది. క్షణాల మీద, నిమిషాల మీద పనులు జరిగే విధంగా మన గవర్నమెంట్ ఇచ్చింది. మనం ఏది అడిగినా కూడా క్యాంపెయినింగ్ పర్పస్లో కాదనకుండా ఇచ్చే విధంగా గవర్నమెంట్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. ఎవరు ఆవేశపడద్దు, ఎవరు కూడా చేజార్చుకోవద్దు. అకౌంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మీ అకౌంట్ వాల్యూ మీ తరతరాలు చెప్పుకునేదానికి మిమ్మల్ని, మీ పేరు, మీరు మీ ఊర్లోనే, మీ మండలంలోనే తరతరాలు మిమ్మల్ని చెప్పుకునే స్థాయిలో ఈ అకౌంట్ అనేది ఆన్ పేస్ ఫౌండర్షిప్ నిలబెడుతుంది. దీంట్లో నో డౌట్. మీరు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా ఈ ఆర్కే రెడ్డి ఇట్లాగే చదువుతుంటాడు, ఈయనకి ఏం పని లేదు అని అనుకొని ఎంతోమంది ఉండొచ్చు. ఎంతోమంది మార్కెటింగ్ లీడర్లు తోలనాడచ్చు, ఎగతాళి చేయొచ్చు. కానీ ఎవరు ఏమన్నా ఆన్ పేస్ లాంచ్ అయిన రోజున వీళ్ళందరూ కూడా మళ్ళీ మనకు సరెండర్ అవ్వాల్సిందే, ఆన్ పేస్లోకి రావాల్సిందే, ఆన్ పేస్ ఐటీ టెక్నాలజీ ప్రోడక్ట్లు వాడుకోవాల్సిందే. ఆన్ పేస్ ద్వారా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఆనందంగా జీవించాల్సిందే, నో డౌట్. మరి మీరు ఓపికగా ఉన్నందుకు ఇప్పుడు దాకా ప్రతి ఫౌండర్ కూడా ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనకి ఇంకా చాలా రేపు యాష్ ద్వారానే విందాం. మేము చెప్పకూడదు ఇవన్నీ, మాకు తెలిసిన విషయాలు అయితే చాలా ఉన్నాయి, ఆశ్చర్యమైన విషయాలు. యాష్ బాంబు అంటున్నారు కదా, అవి నిజంగా రియల్ బాంబులు ఉన్నాయి ఆయన దగ్గర, యాష్ బాంబులు. అవి ఎలాంటి బాంబు అంటే, ఆ బాంబు పేలిందంటే మన ఆనందానికి మన అవధులుండవు. అంత సంబరాశ్చర్యాల్లో ఆన్ పేస్ అనేది ఇంత పెద్ద గొప్ప విషయంగా, ఇంత పెద్ద కంపెనీ, ఇలాంటి కంపెనీలు మనం ఉన్నామని చెప్పుకునే ఒక అద్భుతాలు ఆయన దగ్గర ఉన్నటువంటి బాంబులు. అవి